ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. విచిత్రమైన కోరికలతో సమస్యలతో ప్రెసిడెంట్ ఇబ్బంది పెట్టిన ప్రజలు, పదవిని రాజీనామా చేసిన ప్రెసిడెంట్, అల్లరేంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ ఆలగడ్డ ఆటగాళ్ళు. ఈరోజు ఎలక్షన్ల ప్రచారం. అభి మట్ట కడగాల అబ్బి వాళ్ళను ఓట్లు మనం వేయించుకొని ఓట్లు. ఏమిరా తాగినావా? బాబు లేరా పైకి లేరా నానా బాగున్నావా? వీడు ఏడు వేసిట్టున్నారు, వీడు ఏడు వేసిట్టున్నారు. సరే కానీ ఎలక్షన్ కి అన్నికి ఓటేయాలి. 90 కాదు కానీ నాకు ఓటేస్తే కోటర్ ఇస్తారా? నాకు ఓటేస్తే కోటర్ ఇస్తారా? మర్యాదగా చెప్తానా, మా ఇల్లు తప్పిపోయింది. మా ఇల్లు వెతుకులాడి పెట్టే నీకు ఓటు వేస్తా. మా ఇల్లు వెతుకులాడి పెట్టే నీకు ఓటు వేస్తా. ఏంది నీ ఇల్లు తెచ్చిపెట్టి ఓటేస్తావా? ఏడుందా నీ ఇల్లు? నా ఇల్లు 90 కాడే ఉంటాది. ఇటైతే కుదరదు కానీ నీకు ఫుల్ ఇస్తావు ఓటు. ఓటు దేని మీద వేస్తావు? ఏ దాని మీద ఏమంటే దాని మీద వేస్తా. మన గుర్తు రొట్టె గుర్తు అబ్బి, మన గుర్తు రొట్టె గుర్తు అబ్బి. ముక్క అయిపోవాలా? సూపర్ రే, వీడికి మళ్ళీ ఫుల్ ఇయ్యర్రా. తచ్చిపోకు. అబ్బి రొట్టె బాగున్నావా? ఓటేస్తే మనకి గెలిపి అబ్బి సూర్యుడు రాకెళ్ళి. అవు అబ్బి నీది గుద్దుతే పగుతాది చెప్పారు, నీది గుద్దుతే పగుతాది చెప్పారు. గుద్ద గుట్టు మన ఎత్తిపోయినాయి, అందుకే ఇప్పుడు గుద్దించాం. ఏమి గుర్తు తెలుసు కదా, రొట్టె గుర్తు గుద్దుతే పగలాల. అక్క మర్చిపోక అక్క. అక్క ఏమోకో వదిన వచ్చారు కొత్త పిచ్చగాళ్ళు. అవును, వాళ్ళు రోజు వచ్చే పిచ్చగాళ్ళు, ఏదో కొంచెం పెట్టే పోతారు. 5 ఏళ్ళకి వచ్చే పిచ్చగాళ్ళు మాత్రము ఇప్పుడు వస్తే మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి కనపడతారు. ఏంట్రా చెప్పు, ఏమంటున్నారు వాళ్ళు? ఇన్ని హామీలు ఇచ్చాను కదా, చెప్పు సరేనా? అక్క అదేమక్క అట్లా మాటలకు, మేము పిచ్చగాలం కదక్క. ఎమ్మెల్యే సర్పంచ్ పోటీ చేస్తున్నా. ఏందబ్బా మీ గుర్తు? రొట్టె గుర్తక్క. రొట్టె మా ఇంట్లో మేము తడతామే అదే. ఈశ్వరి గుద్దితే రొట్టె ముక్కలు అయిపోవాలక్క. గుద్దుతాం మర్చిపోకండి అక్క. మర్చిపోండి, సర్లేనక్క. వెళ్ళండి, మాకు కూడా పనులు ఉన్నాయి. ఈశ్వరి మందే విజయం. ఈశ్వరి ప్రజల తీర్పు బాగుంది. నువ్వు మందు అవుతాను రాండి ఉంటారే నీ చెప్పరే. ఒరే మనం గెలిచినామో లేదో నాకు తేడా ఉందిరా. నువ్వేం టెన్షన్ అవ్వడాకు, నా ఇస్తాను మందే గెలుపు. నువ్వేం సరే అదేదో రింగ్ అయితే రేటు చూడు. హలో అన్నా, ఏమైందిరా? చెప్పన్నా. ఏందిరా? లేదు ఎక్కడే ఉన్నావునా? ఇంటి దగ్గర ఉన్నావునా? ఏమైందన్నా? ఓడో గెలుపు మరి గెలుపు మందేనా? సూపర్ రా. సరే ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా. ఉండరా ఉండరా ఆగురా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈరోజు మీకు హామీ ఇస్తున్నా. ఏ టైం అయినా పర్వాలేదు, ఎన్ని టైం అయినా పర్వాలేదు, లేపండి, మీ సమస్యలు తెలుసుకోండి. మీకు హామీ నేను ఇస్తున్నా. సంసారంలో సమస్యలు వచ్చినా, ఇంట్లో సమస్యలు వచ్చినా, మీ పిల్లల దగ్గర సమస్యలు వచ్చినా, అన్నికి నేను ఉంటారా పూచి. హామీ ఇస్తున్నా. ఎనీ టైం తలుపు కొట్టండి. ఓకే ఓకే ఓకేనా? కూల్ కూల్ నానా, కూల్ నానా, కూల్ కూల్ కూల్. పోరి మీ ఇంట్లో పోరి, విశ్రాంతిగా మందు తాగి బిర్యానీ తిందా పోరి. సర్పంచ్ గారు బాబా ఏం రా, 6:30 అవుతుంది రా. నువ్వు చెప్పండి ఇప్పుడు అయిపోతే కదా గెలిచినది. ఏమి సమస్య? మీరు ఏమన్నారు? ఏ సమస్య అయినా తీర్చు అంటిని. అది ఇంట్లో సమస్య అని బయట సమస్య. ఓ ఇప్పుడు కూడా అంటున్నా కదా, తీరుస్తా. మరి నాకు ఒక సమస్య వచ్చి పడిందండి. చెప్పు నానా. నాకు నీకు నాకు అవురా నీకు ఒక
సమస్య వచ్చి పడిందండి. అవునన్న చెప్పు నన్న, దానికి భయం లేదు అన్న, సర్పంచ్ కదా చెప్పు. నాకు అవురా నీకు? నా భార్య. అవు నీ భార్య? నా భార్య. అవురా నీ భార్య? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందండి. నీ అబ్బా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోక ఎవరింటికి వెళ్ళిపోతావు? పోనీ లేపి ఏమైంది ఇప్పుడు? ఏమిరా తాగినావా ఏమి? అయితే ఆ, నాకు ఆ. కాలేసుకునే అలవాటు ఉందండి. అవురా నీ పిల్లల మీద నువ్వే కదా కాలేసుకుని వేసుకోపో. అమ్మి 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 ఊరిపోయింది. అంటే మీ భార్య ఊరికి వస్తే నీ మంచం మీద నిమ్మనుకుంటున్నా అదే కాలేజీగా? అంటే మీ భార్య ఊరికి వస్తే నీ మంచం మీద నిమ్మనుకుంటున్నా అదే కాలేజీగా? గబ్బునా కొడుక భరత్తాయ్, ఆమెలు ఇచ్చే నీ పిల్ల ఊరికి వస్తే నా మీద కాలుసుకోమనుకున్నా. ఎంతకు తెగిచ్చారా మీరు? నీ అబ్బ గబ్బునా కొడుక. హలో ప్రెసిడెంట్ గారండి, ప్రెసిడెంట్ గారు. హలో. 6:30కి వచ్చా, నేను రైతుంది. ఏమిరా ఏమి సమస్య? అదిగా ప్రెసిడెంట్ గారండి, ఏం లేదు చిన్న ప్రెసిడెంట్ గారు, చిన్న సమస్య అండి. ఓ చెప్పు నానా. అది ఎట్లా చెప్పాలో ఏమో నాకేం అర్థం కావట్లేదు. మరి మీరు ఏమైనా ఫీల్ అవుతారో అని కొంచెం. ఏం ఫీల్ కాదులే, చెప్పిలేమన్నా చేయదని. అదిగా ప్రెసిడెంట్ గారు, అది రోజు అదే టైంకి వచ్చాది, ఈ రోజు అదే టైంకి వచ్చింది. గుర్తుకొచ్చాడా ఏమి? గుర్తుకొచ్చాడా ఏమి? అది ఎట్లా చెప్పాలో మీతో మొహమాట కానీ మళ్ళీ మీరేమైనా ఫీల్ అవుతారో అని కొంచెం. చెప్పు రొట్టెగానికి. అది కాదండి, మా భార్య లేపుతుంటే రాకుండా మీరన్న కొంచెం వస్తే. అది కాదండి, మా భార్య లేపుతుంటే రాకుండా మీరన్న కొంచెం వస్తే. నా భార్య లేపుతుంటే రాకుండా మీరన్న కొంచెం తోడొచ్చే. వీడు మాట్లాడేది వీళ్ళ భార్య లేకుంటే నేను పోవాలంట. యాడికి లేలే కొంచెం భయం వేస్తాను, మీరు కొంచెం వస్తే తోడు ఇంకా. ఎంతకు తెగించారా? వాడేమో కాలు వేసుకుంటా అంటే నువ్వేమో లేదు. ఏడికి రావాలా బి? బయటికి బాత్రూమ్ కొన్ని భయం అవుతుందండి రోజు. కాదురా, వాడు కాలు వేసుకుంటానే నువ్వు 12:30కి వచ్చి బాత్రూమ్ వచ్చిందంటావరా? మీరేంటి కదా సమస్యలు, మీ సమస్యలు తీర్చాలి. ఈ సమస్య తీర్చలేరా? కొంచెం దూరం రాలేరా, తోడు రాలేరా నాతో పాటు? బాత్రూమ్ పిలిచింది తప్పే ఉందా దాంట్లో? వీడు బాత్రూమ్ పిలిచాడు, వాడు కాలేసుకుంటున్నాడు. రేపు దేనికి ఒక దానికి పిలుస్తారు. నీ రొట్టె పాటొద్దు, నాకు రొట్టెద్దు. వాడు రేపు వేసుకుంటా వాడిని. బాయ్, నేను రిజైన్ చేస్తున్నా. వద్దు. ఇట్లా సర్పంచ్లంతా 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి పనికిమానే హామీలు ఇచ్చి ఇలా చేస్తే ఇలానే ఉంటుంది. ప్రజల కోసం వచ్చి ప్రజలకు మంచి చేసే ఏ నాయకుడైనా ఎనీ టైం ప్రజల గుండెల్లో ఉండి వాళ్ళకు లైఫ్ లాంగ్ సేవ చేస్తే వాళ్ళ గుండెల్లో నిలబడి ఉంటాడు. మొత్తానికి నా పేరు అయితే షరదంగినావు, సర్పంచ్ అదిదని. ఒక షరదంగితి నా పేరు పెట్టి నన్ను ఎందుకు షరదంగి రొట్టె గిట్ట అని చెప్పు. మహేష్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆలగడ్డ ఆటగాళ్ళు స్క్రిప్ట్ చాలా బాగా నచ్చిందండి నాకు. అలాగే మా రొట్టెబాబుతో, మా రొట్టెబాబు కూడా మా ఓటే అండి. ఓటేసి రొట్టెను వల్లగొట్టేలా చేస్తాం. అట్ ది సేమ్ టైం పిచ్చి పిచ్చి హామీలు ఇస్తే జనాలు ఎలా రాజీనామా చేయించారో మన ప్రెసిడెంట్ గారిని బాగా చూపించారు. బాగా నవ్వుకున్నాను. ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్తో తీసుకొని వస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇలాంటి కావాలా మాకు కూడా, జనాలు కూడా ఇవే కోరుకుంటున్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారండి. మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని స్క్రిప్ట్ ఎంచుకున్న టీమ్ లీడర్ కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఎనీవే సూపర్. రాధిక 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 ముందు కాయం